హలో హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ లిటిల్ ఛాంప్స్. మరి ఈరోజు మరో 5 లిటిల్ స్టార్స్ మన స్టూడియోకి వచ్చేసారండి. మరి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళలో నార్మల్ కాదు, చాలా జనరల్ నాలెడ్జ్కి రిలేటెడ్ వాళ్ళు, అలాగే కరాటే ప్లేయర్స్ కూడా ఉన్నారండి. మరి నేను కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడడానికి. మరి లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడేసాం రండి. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? అభినయ్ కృష్ణ. ఓకే, అభినయ్ కృష్ణ. ఏ క్లాస్? 4th, ఏ స్కూల్? జేఎస్ఎం హై స్కూల్. మరి స్కూల్కి వెళ్ళొచ్చావా? ఇవాళ సండే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓకే, సండే. రేపు వెళ్తావా? ఇంకా మీ బ్రదర్ అతను? మీ బ్రదర్ పేరు? అఖిల్ కృష్ణ. ఓ, ఇద్దరికి కృష్ణ కృష్ణనా? ఓకే. మరి ఇద్దరు బాగా గొడవ పడతారు అని విన్నాను, నిజమేనా? అట్లుంటది మనతోని ముచ్చట. బాగా కొట్టుకుంటారంట కదా, ఎందుకట్లా? ఎవరు ఎక్కువ కొట్టుకుంటారు, నువ్వా నేనా? నువ్వు కొడతావా అన్నని? అన్న నిన్ను కొడతాడు? అన్నయ్య నన్ను కూడా. నువ్వేమన్నావు? నువ్వు గుడ్ బాయ్. నిజంగానా? అడగనా మరి నేను అన్నని ఎందుకు కొడతావని? సరే అడుగుతాను, అక్కడ తెలుస్తుంది నువ్వేం చేస్తావని. మళ్ళీ వస్తా. హాయ్. హాయ్, నీ పేరేంటి? సాన్వి. శాన్వి. ఓన్లీ శాన్వి? షార్ట్ నేమ్? ఇంకా వేరే ఏదన్నా నిక్ నేమ్? ఓన్లీ శాన్వి. ఓకే, ఏ క్లాస్? 6th క్లాస్. ఏ స్కూల్? యజూర్ పబ్లిక్ స్కూల్. యజూర్ పబ్లిక్ స్కూల్. ఓకే, అంటే నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఎంతమంది? ఒక్కరు. ఒక అన్నయ్యనా తమ్ముడా? అన్నయ్య. ఓకే, మరి అన్నయ్య ఎట్లుంటాడు నీతో? కొడతాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అన్నయ్య కూడా కొడతాడా? అంటే అంత తమ్ముడు చెల్లెలు బాధితులు ఉన్నారన్నమాట. మీ అన్న ఎందుకు కొడతాడు నేను? తెలీదు. ఊరికే కొడతాడా? ఊరికే కొట్టారు కదా. కొడతాడు. ఊరికే కొట్టరు, నువ్వు చెప్పట్లే. కొడతాడు. సరే, ఎందుకు ఎప్పుడు కొట్టిండు? రోజు కొడతాడా? మరి మమ్మీ డాడీకి చెప్పలేదా? చెప్పినా. ఏమన్నారు? ఏమనలేదు. అయితే ఏదో ఉంది. కొట్టొద్దు అని అన్నారు. కొట్టద్దు అని. మరి మమ్మీ డాడీ కొడతారా? అన్నయ్య కొడతారా? నేను అన్నయ్య. మమ్మీ డాడీ కొట్టారా? ఓన్లీ అన్నయ్య. అన్నయ్య ఏ క్లాస్ మరి స్కూలా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏం పేరు? సాత్విక్ రామ్. అన్నయ్య ఎందుకు కొడతాడు అనేది నేను తెలుసుకుంటా షో అయిపోయేలో. నీకు నువ్వు చెప్తానా? ఓకే. లేదా అన్నయ్య ఎందుకు కొడతాడో నాకు నువ్వే చెప్పాలి. గుర్తు తెచ్చుకొని మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు. హాయ్. నీ పేరు? జరా ఫాతిమా. ఓకే, జరా ఫాతిమా. ఏ క్లాస్? 2nd. ఏ స్కూల్? యజూర్ పబ్లిక్ స్కూల్. ఓకే, అంటే కొంచెం నవ్వవా ప్లీజ్? అంత సీరియస్గా ఉంటే భయం వేస్తుంది క్వశ్చన్ చేయడం. ఇంకా కొంచెం పళ్ళు, టీత్, నవ్వు. ఎంతమంది బ్రదర్స్ నీకు? 2. ఓకే, ఏ క్లాస్ వాళ్ళు? బిగ్ బ్రదర్ 12th క్లాస్, స్మాల్ బ్రదర్ 10th క్లాస్. ఓకే, బిగ్ బ్రదర్స్. ఏ బ్రదర్ ఇష్టం నీకు? 12th క్లాస్ బ్రదర్ ఇష్టమా? 10th క్లాస్ బ్రదర్? 10th క్లాస్. 12th ఎందుకు ఇష్టం? He will beat me. అన్నయ్య కొడతాడా నిన్ను కూడా? ఏ ముగ్గురు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రా అన్నలు కొడతానని చెప్దామని? నిజం చెప్పు, కొడతాడా అన్నయ్య? ఎందుకు? ఊరికే. మమ్మీ డాడీ కొట్టారు తను చెప్పిందని నువ్వు చెప్తున్నావు. No. నిజంగానేనా? మరి ఎందుకు 10th క్లాస్ బ్రదర్ ఎందుకు ఇష్టం? He will help me ఇన్ వాట్? for homeworks. I think వాటో హోంవర్క్స్. ట్యూషన్కి వెళ్తావా? ఇంట్లోనేనా? Inside. ఇంట్లోనే నీకు హోంవర్క్స్కి హెల్ప్ చేస్తాడు. 12th బ్రదర్ చేయరా? ఎందుకు? అంటే ఇట్లా సీరియస్గా ఉంటావు కావచ్చు 12th బ్రదర్తో. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు, నేను అందుకే కొడుతుండా? 10th బ్రదర్ దగ్గర ఫుల్ స్మైలా? అది అందుకే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయంటే 12th బ్రదర్తో కూడా మంచిగా స్మైలీ, అస్సలు కొట్టాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మరి నవ్వుకుంటా చెప్పు బ్రదర్ అన్నాను. ఏం పేరు? ముజమ్మిల్. ఓకే, ముజమ్మిల్ బ్రో హాయ్ అని మంచిగా చెప్పు, నవ్వుకుంటా చెప్పు. నేను నవ్వు కెమెరాకి. ముజమ్మిల్ బ్రదర్ హాయ్. నువ్వు సీరియస్గా ఉంటూ నవ్వట్లే. ఇప్పుడు నీ నుంచి నవ్విపియంది నేను అటు వెళ్ళను. ఇంకా నవ్వుకుంటూ ముజమ్మిల్ బ్రో హాయ్ అని చెప్పు.
ముజమ్మిల్ బ్రో హాయ్. కెమెరా అటుంది ముజమ్మిల్ బ్రో హాయ్. ఇట్లా హ్యాండ్తో. ఓకే. ముజమ్మిల్ బ్రో హాయ్. వెరీ గుడ్. ఇట్లనే ఇప్పుడు ఎట్లా నవ్వుకుంటూ చెప్పినావో మళ్ళీ వస్తా అట్లా అని. అప్పుడు నవ్వుకుంటా పోయమైనా రైమైనా చెప్పాలి. హిందీలో చెప్పాలి. ఓకే. గుడ్. స్మార్ట్ బాయ్, నీ పేరేంటి? రోహన్. రోహన్ ఏ క్లాస్? 4th క్లాస్. ఏ స్కూల్? ఏజే పబ్లిక్ స్కూల్. ఓకే. అబ్బా అట్లా సీరియస్గా చూడక, నాకు భయం అవుతుంది నేను చూస్తే. నేను చేసా ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అంటే చేయలేదు, అట్లా భయం అవుతుంది, అట్లా చూడకు. కొంచెం నవ్వుకుంటుండు. నీ బుగ్గలు బాగున్నాయి కానీ ముట్టుకొని కూడా భయం అవుతుంది. ముట్టుకోవచ్చా? డెలికేట్ మైండ్ నాది అసలే. ఎందుకు? సరే మరి నాకు ఆ సీక్రెట్ చెప్పు, బుగ్గలు ఎట్లా వస్తాయి? తినడానికి ఏం తినాలి? వెజిటేబుల్స్. మరి చికెన్ మటన్ తినవా? మరి ఎందుకు నాకు వెజిటేబుల్స్ తినమని చెప్తాను? చికెన్ తినేదా ఎక్కువ, మటన్ తినేదా? తినేది. 2 తినేది, కానీ నేను మాత్రం వెజిటేబుల్స్ తినాలి. మరి ఎందుకన్నా వెజిటేబుల్స్ అని చెప్పు మంచిగా, నీ డైట్ చెప్పు, నేను అదే ఫాలో అవుతా. అయిపోయి ఇట్లా బుగ్గలు తెచ్చుకొని నీలాగా స్మార్ట్గా కనబడు. చెప్పు ఒక డైట్ చెప్పు. రోజు ఏం తింటావు? వెజిటేబుల్స్ ఓన్లీ సండేస్ చికెన్ మటన్. ఈరోజు తిన్నావా మరి? చికెనా మటన్? మటన్. ఏయ్, మరి ఇట్లా మజిల్స్ రావాలంటే? మజిల్స్ కాదా అవి? ఏంటిది చెప్పు, ఏంటిది ఇది? మజిల్ కాకపోతే ఏంటి? బాడీ బిల్డర్లా ఉన్నావు. చెప్పడానికి ఏంది? హే నవ్విండు. ఇది మాత్రం రికార్డ్ అవ్వాలి మాకు. ఎప్పుడో ఒకసారి ఇట్లా నవ్వు వస్తుంది నీకు, అంతేనా? అంటే ఆమె కంటే పెద్ద ఇది ఉన్నావు. మీ ఇద్దరితో మాట్లాడడానికి నాకు చాలా టాస్క్ అవుతుంది. కొంచెం నవ్వుకుంటే ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఇంకేం తింటావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చెప్పు. ఏదో పిజ్జా, బర్గర్, స్వీట్స్, ఐస్ క్రీమ్, చికెన్, మటన్. చికెన్ మటన్ అన్నావు కదా, చికెన్ అయితే ఎంత తింటావు? అంటే ఎన్ని కోళ్ళు? ఒకటి. మటన్ అయితే ఎన్ని మేకలు? హాఫ్. మేకనా? హాయ్. నీ పేరు? అఖిల్ కృష్ణ. ఓకే. ఏ క్లాస్ అఖిల్? 6th. ఏ స్కూల్? జేసమ్ హై స్కూల్. ఓకే. ఇందాక మీ తమ్ముడిని మీ అన్న పేరు చెప్పు అంటే మా అన్న అడగప్పా అన్నాడు. ఏం యాక్షన్ తీసుకోమంటావు? ఎందుకంత కోపం ఆయనకి? కొడతావంట కదా. ఎందుకు? అల్లరి చేస్తాడు. నువ్వు చేయవా? ఒక్కొక్కసారి. మరి నీ పేరు కూడా చెప్పట్లే ఎందుకు? ఏమో. తర్వాత ఉంటుందంట. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, ఎవరు గెలుస్తారు? నేనే. పుష్పరాజ్ అందుకే నువ్వే గెలుస్తావు. మరి ఎందుకు మీ తమ్ముడు అట్లా అన్న పేరు కూడా చెప్పమంటే నేనెందుకు చెప్తా అన్నాడు? తిక్కలోడు. మన తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఓకే. ఏపీ సీఎం ఎవరు? పక్కన వాళ్ళ సీఎం మనకెందుకు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మరి డిప్యూటీ సీఎం అనే తెలుసా? సీఎం ఎదురున్నప్పుడు డిప్యూటీ సీఎం ఎట్లా తెలుసు? ఏంటి బ్రో అంత మాట నువ్వు మీ అన్న పేరు చెప్పమంటేనే చెప్పలేదు, ఇంకా పక్క రాష్ట్రం పేరు ఎందుకు చెప్తావులే. సరే, థ్యాంక్ యూ. ఎట్లుంటది మరి మనతోని? మరి మీ అన్నయ్య కొడతాడన్నావు కదా, గుర్తొచ్చిందా? ఎందుకు? అల్లరి చేస్తావా? ఏం చేస్తావు? ఫస్ట్ నేను ఫస్ట్ నువ్వు కొడతావు. ఫస్ట్ తను కొడుతుంది, కానీ ఇందాక ఏం చెప్పినావు? నేను ఏం చెయ్యా అన్న నన్ను కొడతాడని చెప్పినావు. అంటే కొంచెం టైం ఇచ్చిన కాబట్టి నువ్వు చేసినానే నీకు గుర్తుకొచ్చినాయి. మరి అట్లా నువ్వు కొడతారా అన్న? చిన్న పాపేగా, నువ్వు అన్నని కొట్టచ్చు. కొట్టొచ్చంట. ఎందుకు? ఊరికేనే కొడతారా అన్నని? అంత పెద్ద అన్నయ్య అంటున్నావు. డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు? తెలీదా? అంటే ఇంట్లో వర్క్స్ చేస్తావా? మమ్మీకి హెల్ప్ చేస్తావా? ఏమేమి వర్క్ చేస్తావు? ఏది చేయమంటే చేస్తా. హీట్ చేయమంటే చేస్తావా? వంట చేస్తావా?
అది ఒకటి కాకుండా కదా, మరి అందుకే ఏది చెప్తే అనొద్దు. వంట తప్ప ఏదన్నా చేస్తా అన్నాను. ఇంకా బాటిల్స్ నింపుతా. బాటిల్స్ నింపుతావు. ఇంకా టీవీ చూస్తావా? టీవీలో ఏం చూస్తావు? ఏదొస్తుంది చూస్తా. ఈ ఆన్సర్స్ ఏందబ్బా? ఏది వస్తుంది చూస్తావా అంటే పర్టికులర్ ఒక మూవీ కానీ అది ఏమంటారు మన కార్టూన్స్ కానీ అలా ఉంటాయి కదా, ఏది వస్తుంది చూసుడేనా? బాబా సరే, ఒక సాంగ్ పాడు మాకోసం. పాడు. పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన మూషిక వాహన గజానన మోదకహస్త గజానన మూషిక వాహన గజానన మోదకహస్త గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన వామన రూప గజానన విలంబిత సూత్ర గజానన వామన రూప గజానన మహేశ్వర పుత్ర గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన. వెరీ నైస్, క్లాప్స్. ఎంత బ్యూటిఫుల్గా పాడినావు తెలుసా, చాలా బాగా పాడినా. ఎక్కడ నేర్చుకున్నావు? సార్ దగ్గర. స్కూల్లో సార్ నేర్పించిండ్రా? సపరేట్గా. సపరేట్గా సార్ దగ్గర సాంగ్ నేర్చుకున్నావా? ఓకే, నీకు ఆ స్కిల్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఇంకా వచ్చా నీకు సాంగ్స్? వెరీ గుడ్. ఇంత బ్యూటిఫుల్గా పాడుతున్నావు కదా, సంగీతం నేర్చుకున్నావా? ఓకే, అంటే గురువు గారు ఎవరు? ఉమ్మడి లక్ష్మణాచారి గారు. ఓకే, చాలా గ్రేట్. అసలు ఎంత చిన్న ఏజ్లో సంగీతం నేర్చుకున్నావు. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా సంగీతం క్లాసెస్ అటెండ్ అవ్వు, మంచి సింగర్ అవ్వు. ఇంట్రెస్టెడ్ అయినా సింగర్ అవ్వాలి? అదే అనుకుంటున్నావు? ఫ్యూచర్లో ఏమవ్వాలనుకో? సింగర్. ఓకే, గుడ్. ఇంకా సీరియస్గానే ఉంటున్నావు ఇంతసేపు అయినా కూడా? మరి నవ్వు మంచిగా, నవ్వమ్మా. ఇట్లనే ఉంటావా ఇంట్లో కూడా? ఓకే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఎందుకు డాడీ ఎందుకు ఇష్టం చెప్పు. జనరల్గా అమ్మాయిలు పాపలు అందరూ డాడీ అంటారు కదా, మరి నువ్వు మమ్మీ అన్నావంటే ఏంటి స్పెషల్ మమ్మీ? సరే, డాడీ ఎందుకు ఇష్టంలో చెప్పట్లే కదా, మమ్మీ ఎందుకు ఇష్టం? మమ్మీ కావద్దు, మమ్మీ కావద్దు. అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మమ్మీ కాబట్టి మమ్మీ ఇష్టం. ఒక్కసారి మా కోసం ఒక మంచి సాంగ్ కానీ రైమ్ కానీ హిందీలో కావాలి, పడతావా? ఓకే. छुट्टी का दिन फिर से आया, बच्चों के लिए खुशियाँ लाया, हम सब धूम मचाएंगे, मिलकर दौड़ लगाएंगे, एक दूसरों को पछाड़ेंगे, माँ से जिद करेंगे, खूब मिठाइयाँ खाएंगे, रात को छत पर सोएंगे, दादी से परियों की कहानी सुनेंगे. వెరీ గుడ్, క్లాప్స్. ఎంత సీరియస్గా చెప్పినావు తెలుసా, అంత సీరియస్గా ఎప్పుడు వినలే నేను. దుమ్మ చాయంగే అంటే అప్పుడు కూడా ఇట్లా సీరియస్గానే ఉంటావా? మిఠాయి కాయంగా అన్నప్పుడు కూడా సీరియస్గానే ఉంటావా? ఆయన ఉండడు సీరియస్గా మిఠాయి కాయంగా అన్నప్పుడు. స్మార్ట్ బాయ్, ఇందాక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎక్కడికో వెళ్ళొచ్చినావు, ఎక్కడికి వెళ్ళొచ్చినావు? తినేసి వచ్చా. ఈ గ్యాప్లో తినేసి వచ్చిండు కదా? అవును. నీకు తమ్ముడు ఉన్నాడంట? అవును. ఓకే, ఏ క్లాస్? యూకేజీ. యూకేజీ. అంటే ఏం పేరు మీ తమ్ముడి పేరు? రిషికుమార్. ఇషికుమార్. రిషికుమార్. రిషికుమార్. ఓకే, రిషి రోహన్. ఓకే, మరి తమ్ముడు అల్లరి చేస్తాడా? చాలా. నువ్వు? చాలా. ఇద్దరు అల్లరి చేస్తారా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. మరి మమ్మీ నిన్ను కొడుతుందా తమ్ముని కొడుతుందా? ఇద్దరిని కొడుతుంది. ఇద్దరు దెబ్బలు తింటారా? నీకు ఇష్టం దెబ్బలు తినడం? మరి ఏం తినడం ఇష్టం? చికెన్. చికెన్. మీ తమ్ముడు కూడా నీలానే ఉంటాడా చెబ్బిగా బుగ్గలు? కాదు, బక్కోడు.
ఆహా. మరి మేకల హాఫ్ నువ్వే తింటే మీ తమ్ముడు ఏం తింటాడు? మా తమ్ముడు వెజిటేబుల్స్ తింటే నేను చికెన్ మటన్ తింటా. క్రికెట్ చూస్తావా? ఏం చూ ఐపీఎల్ ఓకే, ఐపీఎల్లో ఏ టీంకి సపోర్ట్? ఆర్సీబీ. ఈసారి కప్పు నమ్మదే. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. సో ఎవ్రీ ఇయర్ చూస్తావా? ఇంట్రెస్టా క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా? ఓకే, మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వేస్తాను, చెప్పు. ఓకే, మన నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన. ఓకే, నేషనల్ బర్డ్? పికాక్. ఓకే, నేషనల్ యానిమల్? టైగర్. మీకు ఒక చిన్న ఎనర్జీ డ్రింక్ ఇస్తున్నారు, మీరు డల్ అయిపోయారు కదా అందరూ, సో ఇంకా ఎనర్జెటిక్గా మాట్లాడాలి కాబట్టి మీకు చిన్న ఎనర్జీ డ్రింక్ ఇస్తున్నా, తీసుకోండి. పెద్ద లేదా అక్క. పెద్ద బాటిల్ కావాలనా? కంపెనీ వాడు ఇంతే తయారు చేసిండు. నెక్స్ట్ టైం పెద్ద బాటిల్ తయారు చేయమని చెప్తా, అడ్జస్ట్గా. రిపబ్లిక్ డే ఎప్పుడు? జనవరి 26th. ఓకే, ఇండిపెండెన్స్ డే? ఆగస్ట్ 15th. గాంధీ జయంతి? అక్టోబర్ 2nd. వెరీ గుడ్. ఇప్పుడు మరి మా కోసం ఏమన్నా ఒకటి చేయాలి. శ్లోకం చెప్తావా? ఓకే, చెప్పు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. వెరీ గుడ్, క్లాప్స్. ఇంకేం చెప్తావు? జోక్ చెప్తావా? చెప్పు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఏ గాడ్ బ్లెస్ గిఫ్టెడ్ చైల్డ్. జోక్ ఎదురా? అదే నువ్వు ఇంత టాలెంటెడ్. జోకేషన్ నవ్వండి. ఏం చెప్తావు మా కోసం? క్లీనినెస్ గురించి చెప్తావా? ఓకే, చెప్పు. Cleanliness is an essential component of human life in both spiritual and physical terms. In the spiritual cleanliness, refers to the following beliefs and rituals of your religion. On the other hand, physical cleanliness refers to well-being of extends humanity. It is essential to lead a healthy life. In fact, healthy life and cleanliness are related to each other. To get a healthy life, we need to practice maintaining cleanliness. Cleanliness is next to godliness. వెరీ నైస్, క్లాప్స్. సో క్లీనినెస్ ఈజ్ ఏ గాడ్లీనెస్ అని. ఆ లాస్ట్ లైన్ చాలా బాగుంది. నువ్వు క్లీన్గా మెయింటైన్ చేస్తావా? చెయ్యదు కానీ క్లీనినెస్ గురించి అందరికి చెప్తుంది, అంతేనా? ఎట్లుంటది మరి మనతోని? అక్క కొంచెం నవ్వక్క. భయమేస్తుంది అక్క, చూడకక్క. ఎంత వస్తుంది ఇంకా నవ్వు కొంచెం. నిన్ను నవ్వించడం నాకు పెద్ద టాస్క్ తెలుసా ఈరోజు. నవ్వమ్మా ఇంకా. బా సరే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా అనుకో, చికెన్ బిర్యానీ పెడతావా నాకు మటన్ బిర్యానీ పెడతా? చికెన్ బిర్యానీ. మటన్ ఎందుకు పెట్టు? నాకు మటనే కావాలి, వస్తే మటన్ పెడతావా? ఓకే, అంటే మమ్మీ చికెన్ మటన్ కాకుండా ఇంకేం చేస్తుంది స్పెషల్స్? కీరీ చేస్తుందా? మరి చెప్పచ్చు కదా. ఇంకా డబుల్ కా మీఠా చేస్తుందా? ఇంకా నీ ఫేవరెట్ ఏంటి? చికెన్ బిర్యానీ. ఓకే, ఇంకా స్వీట్స్ ఏం తినవా? స్వీట్స్ కీర్, డబుల్ కా మీఠా. ఇప్పుడు వస్తా, ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీ ఇంటికి వస్తా. సో నాకు ఏమేమి పెడతావు ఒక లిస్ట్ చెప్పు నాకు. ఆయనకు చెప్పకు, నాకు చెప్పు. పాపా బనాతే, మమ్మీ బనాతే కీర్? మమ్మీ. అంతే. ఓకే, మాకు ఒక మంచి హిందీలో రైమ్ చెప్పు. రైమ్ అయినా, పోయం అయినా, సాంగ్ అయినా. अगलावा मजबूरी नु आने जाने की पसूरी नु जहर बने हाँ तेरी मी जावा मैं पूरी नु आना सीयू नहीं आया मिल बाग बाग तेरे टकराया कावा बोत दस जावे बावा क्यों मैं छोड़ी नु रवा चो लुकावा कोई मैनू ना रुके तेरे ढोल जुबैया दी तेरी खबर की नहीं हो वे अजाने दिल तेरा पूरा में ना हो मैं. వెరీ నైస్, క్లాప్స్. కొంచెం 50% నవ్వినావు.
మరి 100% ఎప్పుడు నవ్వుతావు చెప్పు. ఒక్క ఆన్సర్ చెప్తే అటు వెళ్ళిపోతా. వెయిట్ చేస్తున్నాడు. ఒక్కసారి ఇట్లా గట్టిగా నవ్వేసి నేను వెళ్ళిపోతా. నవ్వు నవ్వు జల్దీ. వెయిట్ చేస్తున్నా. నవ్వు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ. హీరో ఏం చేస్తావు మరి నా కోసం? సాంగా, డాన్సా, ఏం చేస్తావు? ఓకే, సాంగ్ పాడు. శ్రీ గణనాథ సింధు రావణ కరుణ సగర కరివరణ లంబోదర లకుమికర అంబాసుతామర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుతామర వినుత సకల విద్య ఆది పూజిత సార్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుతామర వినుత. వెరీ నైస్, క్లాప్స్. మరి నువ్వు మంచి కరాటే ప్లేయర్ అంట కదా? అవును. జనరల్గానే నేను చూస్తే నాకు భయం వేస్తున్నది. నువ్వు కరాటే స్టార్ట్ చేస్తే ఎట్లా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు కరాటే? 2 months ago. 2 months. ఓకే, ఇప్పుడు కరాటే చేస్తా మరి మా కోసం? నువ్వు అండ్ ఎవరు? ముగ్గురులో ముగ్గురు చేస్తారా కరాటే? ఓకే, చూస్తాను నీ కరాటే స్కిల్స్ కూడా ఎట్లుంటాయి. ఓకే ఓకే. మా వరంగల్ దర్శన్ ఛానల్కి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు వరంగల్ లిటిల్ ఛాంప్స్కి మా తరపున చిన్న గిఫ్ట్స్. సో చూసారు కదండి మన లిటిల్ ఛాంప్స్ ఎంత హైపర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో. మరి మీ పిల్లల్ని కూడా ఇక్కడ లిటిల్ ఛాంప్స్గా చూడాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా స్టూడియోని విజిట్ చేయండి. సో చెప్పండి బాయ్.